హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ లైఫ్ వారి స్టార్ ప్లాటినం యంగ్ అచీవర్ ప్లాన్ ఇది కంప్లీట్గా చిన్నపిల్లల కోసం రూపొందించబడింది. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే ఆ చిన్నపిల్లల యొక్క వయసు మినిమం 30 రోజులు, మ్యాక్సిమం 15 సంవత్సరాలు ఉండాలి. అదే ఈ పాలసీ ఎవరైతే కడుతున్నారో ఆ పెద్దవారి యొక్క వయసు మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 65 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ ఈ చిన్నపిల్లల మెచ్యూరిటీ ఏజ్ మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. అంటే ఆ పిల్లల యొక్క వయసు 30 సంవత్సరాల లోపులోనే ఈ పాలసీ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పాలసీ టర్మ్ వచ్చి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవచ్చు. అదే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 7 నుంచి 10 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం ఇయర్లీ ప్రీమియం వచ్చి 50,000, మ్యాక్సిమం వచ్చి నో లిమిట్, మనం ఎంతైనా కట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ రూపంలో కూడా పే చేయవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమా వచ్చి 3.5 lakhs, మ్యాక్సిమం వచ్చి నో లిమిట్, మనం ఎంతైనా కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఇందులో 100% మనకి గ్యారంటీ మెచ్యూరిటీ అనేది లభిస్తుంది. నెక్స్ట్ రెండోది ఇన్బిల్ట్ ప్రీమియం వేవర్ బెనిఫిట్. ఇందులో మనకి ప్రీమియం కట్టే పెద్దవారికి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అక్కడ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి, పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది, మనకి లాస్ట్లో మెచ్యూరిటీ అనేది లభిస్తుంది. నెక్స్ట్ దీంట్లో మూడోది ప్రీమియం ప్రేయర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. ఇందులో మ్యాక్సిమం ఏజ్ 60 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి ఓన్లీ పేరెంట్స్ మాత్రమే కాకుండా వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు కూడా ప్రీమియంని పే చేసి పాలసీ పిల్లల పేరు మీద కట్టవచ్చు. ఇన్ కేస్ వాళ్ళ పాలసీ కట్టే సమయంలో వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి, పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ నాలుగోది ఫ్లెక్సిబిలిటీ టు డిఫర్ మెచ్యూరిటీ పే అవుట్స్. నార్మల్గా పాలసీలన్నింటిలోనూ మనకి పాలసీ టర్మ్ కంప్లీట్ అవ్వగానే మెచ్యూరిటీ అమౌంట్ లంసంగా అందివ్వడం జరుగుతుంది. కానీ ఈ పాలసీలో మాత్రం మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ని పాలసీ ఇంకో 3 నెలల్లో కంప్లీట్ అవుతుంది అనగా అప్పుడు మనకి కావాల్సిన ఆప్షన్స్ని ఎంచుకుని దాని ప్రకారం మన పిల్లల చదువులు, వారి హయ్యర్ ఎడ్యుకేషను, మ్యారేజ్, మరి ఏ ఇతర అవసరాల కోసం అయినా సరే ఆ పాలసీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ని పొందవచ్చు. ఇందులో 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది లంసం అమౌంట్. ఇందులో 1 నుంచి 7 సంవత్సరాల మధ్యలో మనకి ఎన్ని సంవత్సరాలు కావాలో ఎంచుకుని ఆ తర్వాత మనం మెచ్యూరిటీ అమౌంట్ని లంసంగా పొందవచ్చు. నెక్స్ట్ రెండోది ఇన్స్టాల్మెంట్ బేసిస్. దీంట్లో 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో మనకి ఎన్ని సంవత్సరాలు కావాలో పెట్టుకుని అన్ని సంవత్సరాలు మనకు వచ్చిన మెచ్యూరిటీ అమౌంట్ని ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, మంత్లీ రూపంలో కూడా పొందవచ్చు. నెక్స్ట్ మూడోది లంసం ప్లస్ ఇన్స్టాల్మెంట్. ఇందులో కొంత అమౌంట్ని లంసం రూపంలోను, రిమైనింగ్ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్లో ఏది కావాలనేది మన పాలసీ మెచ్యూర్ అవ్వడానికి 3 నెలల ముందే మనం డిసైడ్ అయ్యి ఆ ప్లాన్ని మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. ఇందులో పేరెంట్స్ యొక్క వయసు 30 సంవత్సరాలు ఉండి పిల్లల యొక్క వయసు 5 సంవత్సరాలు ఉన్నట్లయితే అతను ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు పెట్టుకుని ప్రీమియంని ఇయర్లీ 2 లక్షలు పే చేస్తున్నట్లయితే 10 సంవత్సరాలకు గాను 20 లక్షలు పే చేస్తాడు. ఇతనికి మెచ్యూరిటీ అమౌంట్ గ్యారంటీడ్ ఎడిషన్స్తో కలిపి పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతనికి 35,22,200 రూపాయలు రావడం జరుగుతుంది. అదే పాలసీ టర్మ్ 18 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే 42,30,800 రూపాయలు వస్తుంది. 20 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను 49,03,600 రూపాయలు, 25 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను 66,20,600 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే పేరెంట్స్ యొక్క వయసు 30 సంవత్సరాలు ఉండి పిల్లల వయసు 5 సంవత్సరాలు అయినట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 7 సంవత్సరాలు మాత్రమే పెట్టుకున్నట్లయితే ఇతను ఇయర్లీ ప్రీమియం 2 లక్షలు పే చేస్తాడు. ఆ విధంగా ఇతను 7 సంవత్సరాలకు గాను 14 లక్షలు పే చేస్తాడు. ఇతనికి మెచ్యూరిటీ కింద గ్యారంటీడ్ ఎడిషన్స్తో కలిపి 15 సంవత్సరాలకు గాను 26,13,520 రూపాయలు, 18 సంవత్సరాలకు గాను 31,32,920 రూపాయలు, 20 సంవత్సరాలకు గాను 36,41,400 రూపాయలు, 25 సంవత్సరాలకు గాను 49,560 రూపాయలు మెచ్యూరిటీగా లభించడం జరుగుతుంది. నెక్స్ట్ గ్యారంటీడ్ ఎడిషన్ ఎంత వస్తుందో చెక్ చేసినట్లయితే మనం కట్టే ప్రీమియము ఇయర్లీ 1,00,000 రూపాయల లోపు ఉండి ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 7 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి 5.5%, 10 సంవత్సరాల ప్రీమియం పేమెంట్ టర్మ్ పెట్టుకుంటే వాళ్ళకి 6% అందివ్వడం జరుగుతుంది. అదే ప్రీమియము 1,00,000 నుంచి 2 లక్షల లోపు ఉన్నట్లయితే 7 సంవత్సరాలకు గాను 5.75%, 10 ఇయర్స్కి గాను 6.25% అందివ్వడం జరుగుతుంది. 2 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం ఉన్న వాళ్ళకి 7 ఇయర్స్కి 6%, 10 ఇయర్స్కి మ్యాక్సిమం 6.5% గ్యారంటీడ్ ఎడిషన్ని అందివ్వడం జరుగుతుంది. అంటే మనం ఇయర్లీ 2 లక్షలు కట్టినట్లయితే దాంట్లో 6.5% మనకి గ్యారంటీడ్ ఎడిషన్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 2 లక్షలు ప్రీమియం పే చేసినట్లయితే మళ్ళీ 4 లక్షలకి 6.5%
గ్యారంటీడ్ ఎడిషన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 6 lakhs అవుతుంది కాబట్టి మనం కట్టే ప్రీమియం దానికి మళ్ళీ 6.5% గ్యారంటీడ్ ఎడిషన్ని అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎన్ని సంవత్సరాలు అయితే ప్రీమియం పే చేస్తామో దాని ప్రకారం మన పాలసీ టర్మ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా గ్యారంటీడ్ ఎడిషన్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మ్యాక్సిమం ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ గ్యారంటీడ్ ఎడిషన్ అనేది అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు పేరెంట్స్ యొక్క ఏజ్ 30 సంవత్సరాలు ఉండి పిల్లల యొక్క ఏజ్ 5 సంవత్సరాలు ఉన్నట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు పెట్టుకుని పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతను ఇయర్లీ 2 లక్షలు పే చేస్తాడు. ఇతనికి 4 సంవత్సరాలు పే చేసిన తర్వాత ఈ పేరెంట్స్కి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. పాలసీ అనేది కంటిన్యూ అయ్యి లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ అనేది లభిస్తుంది. అదేవిధంగా ప్రీమియం పేమెంట్ టర్మ్స్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ రెండు కలిపి అందివ్వడం జరుగుతుంది. అక్కడతో ఆ పాలసీ అనేది క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ ఏ విధమైన రిస్క్ జరిగినట్లయితే పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే మెచ్యూరిటీ అమౌంట్ గ్యారంటీడ్ ఎడిషన్స్తో కలిపి 49,03,600 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో డెత్ బెనిఫిట్ని చెక్ చేసినట్లయితే మనం ఇయర్లీ కట్టే ప్రీమియం ఎంత అయితే ఉందో దానికి 11 times కానీ, టోటల్ ప్రీమియమ్స్ కట్టినట్లయితే దానికి 105 times కానీ, సమ్ అష్యూర్డ్ మనం తీసుకున్న బీమా ఎంత అయితే ఉందో అది కానీ, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే అది డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లోన్, దీంట్లో సరెండర్ వాల్యూ ఎంత ఉందో దాంట్లో 50% అమౌంట్ని మనం లోన్గా కూడా పొందవచ్చు. నెక్స్ట్ సరెండర్ వాల్యూ, మనం పాలసీ తీసుకున్న సంవత్సరం తర్వాత మనం పాలసీని సరెండర్ చేసి మనం కట్టిన అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్, ఇందులో మనం కట్టే ప్రీమియంకి అండర్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ కూడా పొందవచ్చు. అదే మనం తీసుకునే మెచ్యూరిటీ అమౌంట్ కానీ డెత్ బెనిఫిట్ అమౌంట్ని కానీ అండర్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ SBI లైఫ్ వారి స్టార్ ప్లాటినా యంగ్ అచీవర్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.